హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిన థర్డ్ చాప్టర్ అయినటువంటి అభ్యసనంలో గత పరీక్షల్లో అడిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని తెలుసుకుందాం, నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. వీరి ప్రకారం అభ్యసన ప్రక్రియలో పరిస్థితిని మొత్తంగా గ్రహించడం జరుగుతుంది. గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసన ప్రక్రియలో పరిస్థితిని మొత్తంగా గ్రహించడం జరుగుతుంది. ప్రవర్తనలో మార్పు అనేది దీని నిర్వచనంలో ప్రధానమైన అంశము. అభ్యసనంలో ప్రధానమైన అంశము. కింది వాటిలో థార్న్డైక్ ఇచ్చిన అభ్యసన నియమము కానిది. పరస్పర సంబంధ నియమము. కింది వాటి నుండి సరికాని జతని గుర్తించండి. గెస్టాల్ట్ కోఫ్కా ఇది సరైన జతే. నిర్మాణాత్మకత వైగాట్స్కి ఇది కూడా సరి అయినదే. పరిశీలన బండూరా ఇది కూడా సరి అయినదే. నెక్స్ట్ వన్ ప్రవర్తనవాదము జేబీ వాట్సన్, కానీ ఇక్కడ కోహ్లర్ ఇచ్చారు, సో సరికాని జత ఆప్షన్ 4. మోటారు బైకు శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపెట్టిన ఒక బాలుడు మోటారు బైకు వచ్చిన ప్రతిసారి తన తండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. ఉద్దీపన విచక్షణ. అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణని గుర్తించండి. చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలు గీస్తుంది అనేది అంతర్గత ప్రేరణకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో ఒక వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది. లక్ష్యాలలో అస్పష్టత అనేది ప్రేరణకు దోహదపడనిది. అభిరుచి, అభ్యసనానికి సంసిద్ధత, సానుకూల పరిసరము ఇవన్నీ కూడా వ్యక్తి ప్రేరణకు దోహదపడేవే. కానీ లక్ష్యాలలో అస్పష్టత అనేది వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది. ఆల్బర్ట్ బండూరా అభ్యసన సిద్ధాంతమును ఈ విధంగా పిలుస్తారు: సాంఘిక అభ్యసన సిద్ధాంతము. క్రింది వానిలో అంతర్గత ఉద్దీపనను గుర్తించండి. దాహం అనేది అంతర్గత ఉద్దీపన. బ్రూనర్ ప్రకారం వాస్తవంగా అభ్యసనం అనేది కనుగొనడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. కింది వాటిలో విస్మృతికి కారణం కానిది. సానుకూల బదలాయింపు అనేది విస్మృతికి కారణం కానిది. అభ్యసించిన తర్వాత ఎక్కువ సమయం గడిచిపోవడం, ఇతర విషయాల జోక్యము, అనుచితమైన నిల్వ ఇవన్నీ కూడా విస్మృతికి కారణమైన విషయాలు. పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసించడం అనేది అభ్యసనానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపించబడింది అని నొక్కి చెప్పే సిద్ధాంతము. సాంఘిక అభ్యసన సిద్ధాంతము. కింది వాటిలో ప్రేరణను కొనసాగించుటకు తోడ్పడనిది. ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం. పిల్లలు అభ్యసన అంశాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని దానిలో విలువలు తెలుసుకునే విషయాలను ఎంచుకోవటం అనేది ప్రేరణను కొనసాగించడానికి తోడ్పడే విషయము. పిల్లలు వాస్తవమైన లక్ష్యాలను ఏర్పరచుకునేలా చేయటము కూడా ప్రేరణను కొనసాగించే అంశము. పిల్లలు కనుగొనుటకు కుతూహలాన్ని రేకెత్తించే వివిధ బోధనా పద్ధతులను ఉపయోగించటం కూడా ప్రేరణను కొనసాగించుటకు తోడ్పడేటువంటి విషయమే. ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం అనేది ప్రేరణను కొనసాగించుటకు తోడ్పడని విషయము.
వైగాట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు: సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు. కార్యక్రమయుత అభ్యసనం అనేది దీని యొక్క అనువర్తనము. కార్యసాధక నిబంధన సిద్ధాంతము కింది వాటిలో కొండ గుర్తుల సాధనము కానిది: రీకాల్ పద్ధతి, లోకై పద్ధతి, పెగ్వర్డ్ పద్ధతి, కీవర్డ్ పద్ధతి. ఇవి 3 కూడా కొండ గుర్తుల సాధనాలే. ఇది లేకుండా అభ్యసనం జరగదు. అనుభవం లేకుండా అభ్యసనం అనేది జరగదు. కింది వాటిలో ఒకటి అభ్యసనానికి సరైన వివరణ: అనుభవం కారణంగా ప్రవర్తనలో సాపేక్షంగా శాశ్వత మార్పు. ప్రవర్తనవాదం దృష్టి పూర్తిగా దీనిపై కేంద్రీకరింపబడి ఉంటుంది. పరిశీలించదగిన ప్రవర్తన: గరిష్ట సానుకూల బదలాయింపును సాధించడానికి అభ్యాసకుడు చేయవలసినది ప్రస్తుత అభ్యాసనాన్ని గత అభ్యాసనానికి అనుసంధానం చేయడం. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎబ్బింగ్హౌస్ ఈ దృగ్విషయం గురించి చేసిన తన పనికి ప్రసిద్ధి చెందాడు. విస్తృతి: నర్సరీలో చేర్పించాలని భావించిన 2 ఏళ్ల చిన్నారి తల్లిదండ్రులు ఆ చిన్నారిని పాఠశాలకు తీసుకెళ్లారు. ఆ శిశువుతో పరస్పరంగా మాట్లాడిన తర్వాత ఆ శిశువుని నర్సరీ విభాగంలో చేర్చుటకు మరికొంత కాలం అవసరమని పాఠశాల వారు తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాల ప్రతిస్పందన ఈ అభ్యసన సూత్రానికి సంబంధించినది. సంసిద్ధత: ఈ పునర్బలన నియమంలో అభ్యాసకుడికి తనకు ఎప్పుడు పునర్బలనం లభిస్తుందో ఖచ్చితంగా తెలియదు. చరశీల పునర్బలన నియమము: తమకు అపారమైన ఆనందం కలుగుతుంది కాబట్టి ఆశ వివిధ ఆన్లైన్ సైట్ల నుండి అభ్యసిస్తూనే ఉంటుంది. ఇది దీనికి ఒక ఉదాహరణ. అంతర్గత ప్రేరణ: బ్రోనర్ ప్రకారం అభ్యసనము ఆవిష్కరణ యొక్క క్రియాత్మక ప్రక్రియ. ఏడాది వయసున్న చిన్నారి తడి నేలపై నడుస్తుండగా కింద పడి గాయపడ్డాడు. అప్పటి నుండి అతను తడి నేలను చూసినప్పుడల్లా తన తల్లిని ఎత్తుకోమని అడుగుతున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. అభ్యసనానికి ఉదాహరణ క్రింది వాటిని జతపరచండి: స్కిన్నర్, పావ్లోవ్, థాండైక్, కోహ్లర్. ఇక్కడ స్కిన్నర్ అభ్యసన ప్రక్రియ కార్యసాధక నిబంధన. ఇక పావ్లోవ్ వచ్చేసి అభ్యసనం అనేది ఎస్ఆర్ టైప్ నిబంధన. థాండైక్ వచ్చేసి అభ్యసనం అనేది యత్న దోష. కోహ్లర్ వచ్చేసి అభ్యసనం అనేది అంతరదృష్టి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల బాలిక ఏడుస్తున్న 2 ఏళ్ల బాలికకు తన బొమ్మను ఇచ్చింది. తన కుమార్తె అలాంటి ఉదార వైఖరిని ప్రోత్సహించడానికి 4 ఏళ్ల పాప తల్లి ఆమెకు టోఫీ ఇచ్చింది. స్కిన్నర్ ప్రకారం ఈ ఉదాహరణలో ఆపరెంట్ బొమ్మ ఇవ్వటాన్నే ఆపరెంట్ అని చెప్పి అంటాము. 6 సంవత్సరాల వయసులో తరగతి 1లో పిల్లలను చేర్చుకోవడం అనేది థాండైక్ యొక్క ఈ నియమపు విద్యాపరమైన అనుప్రయుక్తము. సంసిద్ధత నియమము ప్రాథమిక ప్రేరకానికి సంబంధించిన ఉదాహరణను గుర్తించండి. ఒక రోజులో నిరంతరంగా ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత
నిద్రపోవాలని అనిపించటం అనేది ప్రాథమిక ప్రేరకానికి సంబంధించిన ఉదాహరణ. కింది వాటిలో సానుకూల అభ్యసన బదిలీకి సహాయము చేయనిది. బట్టి అభ్యసనము అంటే సహసంబంధ అభ్యసనము, అంతరదృష్టి ద్వారా అభ్యసనము, ఆవిష్కరణ ద్వారా అభ్యసనము, ఇవన్నీ కూడా సానుకూల అభ్యసన బదిలీకి సహాయపడతాయి. అంతరదృష్టి అభ్యసన సూత్రాల ఆధారంగా పనిచేసే ఉపాధ్యాయురాలు తన పాఠ్య ప్రణాళికలో కింది వాటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. భావనల బట్టి స్మృతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తాన్ని ప్రదర్శించటం, ప్రేరణ, అభ్యసనలో పాల్గొనడానికి అవకాశం, వీటన్నిటికీ ప్రాధాన్యత కల్పించాలి అంతరదృష్టి అభ్యసనంలో. చాలా ఏళ్ల తర్వాత శైలేష్ స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గ్రామాన్ని చుట్టి వచ్చి ఆలయ ప్రాంగణానికి రాగానే వారు పండగ సందర్భంగా చేసిన నృత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని వాయించిన సంగీత వాయిద్యాలను గుర్తించి మళ్ళీ తన స్నేహితులతో కలిసి నాట్యం చేశాడు. శైలేష్ చేసిన కృత్యాలు కింది వాటిలో దేనిని ప్రతిబింబిస్తాయి? ఏ అభ్యసనము, బి ధారణ, సి గుర్తింపు, డి పునఃస్మరణ. ఇక్కడ ఇచ్చినటువంటి అభ్యసనము, ధారణ, గుర్తింపు, పునఃస్మరణ వీటన్నిటినీ ప్రతిబింబిస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ విజయం సాధించలేకపోయాడు. కొంతసేపటికి అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి సమస్యను పరిష్కరించాడు. ఇది దీనికి ఉదాహరణ. అంతరదృష్టి అభ్యసనము. మెరుపు లాంటి ఆలోచన రావటం అనేది అంతరదృష్టి అభ్యసనాన్ని సూచిస్తుంది. కింది వాటిలో నేర్చుకున్న భావనలను మరిచిపోవడానికి దారి తీయునది. ఆచరణ. ఆచరణ అనేది నేర్చుకున్న భావనలను మరిచిపోవడానికి దారితీస్తుంది. లెవ్ వైగాట్స్కీ ప్రవేశపెట్టిన భావనను గుర్తించండి. సమీప అభివృద్ధి క్షేత్రం అనేది లెవ్ వైగాట్స్కీ ప్రవేశపెట్టిన భావన. రేణు పూర్వ పాఠశాల దశకు చెందిన అమ్మాయి. పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత తన ఉపాధ్యాయురాలి వ్యవహార శైలులన్నింటినీ చూపిస్తూ నటిస్తుంది. బండూరా ప్రకారం అటువంటి అభ్యసనము దీని ద్వారా జరుగుతుంది. పరిశీలన ద్వారా జరుగుతుంది. ఒక ఉపాధ్యాయురాలు పాఠశాల కార్యక్రమంలో తన తరగతికై డమ్ చరాడ్స్ ఆట ఆడించే ప్రణాళిక చేసింది. ఆమె తన తరగతిని జట్లుగా విభజించింది. ఒక్కో టీంకి 3 పదాలకు నటించే అవకాశం ఇచ్చింది. జట్టులోని ఒక వ్యక్తి నటిస్తే మిగతా వారు ఆ పదాన్ని గుర్తించాలి. 2 ఉపాధ్యాయులు ఆటకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు ఆటను చూసి ఆనందించారు. దీనిలోని మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన కృత్యము నటించడము. నటించడం అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన కృత్యము. వ్యక్తి యొక్క ప్రేరణ అతనికి నేర్చుకోవడానికి అవసరమైన దీనిని ఇస్తుంది. శక్తిని ఇస్తుంది. ప్రేరణ అనేది శక్తిని ఇస్తుంది. క్షేత్ర పర్యటనకు వెళ్ళిన ఒక పాఠశాల విద్యార్థి తిరిగి వచ్చి తన అనుభవాన్ని చలన కదలికలను మాత్రమే ఉపయోగించి తన తల్లికి వివరించాడు. బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం విద్యార్థి ఇక్కడ ఉపయోగించిన ప్రాతినిధ్య విధానము క్రియాత్మక విధానము. థాండైక్ యత్నదోష అభ్యసన ప్రయోగంలో ప్రారంభంలో పేటిక తలుపు తెరుచుకోవడంలో విజయం అనేది అనుకోని విజయము.
శాస్త్రీయ నిబంధన యొక్క విలుప్తీకరణ నియమము దీనిని సూచిస్తుంది. నిబంధిత ప్రతిస్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియని విలుప్తీకరణము సూచిస్తుంది. ప్రీతి ఏకకాలంలో పరీక్షకు సిద్ధమవుతూ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ని చూసింది. మరుసటి రోజు ఆమె ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయింది. దీనిని ఇలా వివరించవచ్చు: నిల్వ వైఫల్యముగా వివరించవచ్చు. కింది వాటిలో తరగతి గదిలో విద్యార్థుల జ్ఞానాన్ని నిర్మించుకొనుటకు తక్కువ అవకాశం కలిగిన ఒక కృత్యము. తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు. కింది వాటిలో ఒక ఉపాధ్యాయునిగా మీరు ఆచరించని దానిని గుర్తించండి. వార్షిక పరీక్షలో మంచి ర్యాంకు సాధించడానికి విద్యార్థులతో ప్రతిరోజు మాక్ టెస్టులను మాత్రమే ప్రాక్టీస్ చేయటం అనేది ఉపాధ్యాయునిగా ఆచరించకూడనటువంటి పని. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. ఏ. పునర్బలనము ప్రతిస్పందన సంభవాన్ని పెంచుతుంది. బి. సానుకూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను పెంచుతాయి. సి. ప్రతికూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను తగ్గిస్తాయి. డి. సానుకూల మరియు ప్రతికూల పునర్బలనాలు రెండు ప్రతిస్పందన సంభావ్యతను పెంచుతాయి. ఇక్కడ మనం గమనిస్తే ఏ, బి మరియు డి మాత్రమే సరైనటువంటి స్టేట్మెంట్స్. అంటే పునర్బలనము ప్రతిస్పందన సంభవాన్ని పెంచుతుందనేది సరైన స్టేట్మెంట్. అలాగే ప్రతికూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను తగ్గిస్తాయనేది కూడా సరి అయినటువంటి ప్రవచనము. అలాగే సానుకూల మరియు ప్రతికూల పునర్బలనాలు రెండు ప్రతిస్పందన సంభావ్యతను పెంచుతాయి. నెక్స్ట్ వన్, ఎన్కోడింగ్, ధారణ మరియు జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే దశలు. స్మృతికి సంబంధించినవి. జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఎన్కోడింగ్, ధారణ మరియు జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే దశలు స్మృతికి సంబంధించినవి. సైకిల్ తొక్కడం రాదని స్నేహితులచే హేళన చేయబడిన ఒక బాలుడు దానిని నేర్చుకొని దాని నుండి ఆనందం పొందటం వలన సైకిల్ తొక్కడం కొనసాగించాడు. సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి మరియు కొనసాగించడానికి బాలుడిని ప్రేరేపించిన ప్రేరణ. ఇక్కడ ఏ ప్రేరణ లేదు. వైగాట్స్కీ యొక్క సమీప అభివృద్ధి క్షేత్రం పనుల ఈ శ్రేణిని సూచిస్తుంది. పిల్లలకు కేటాయించగలిగిన సులభమైన మరియు కష్టమైన కలయిక గల పనులను సూచిస్తుంది. కింది వాటిలో అభ్యసనను సూచించనిది. ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కళ్ళు రెప్పవేయటం అనేది అభ్యసనను సూచించని విషయము. గాయమవుతుందని తెలిసి మండుతున్న పుల్లను తాకకపోవటం అభ్యసనము. గోర్లు కొరకడం వలన వ్యాధులు వస్తాయని అర్థమైనందున వాటిని కొరకకపోవడం అభ్యసనము. శిక్షను తప్పించుకోవడానికి పాఠశాలకు సమయానికి రావడం అనేది అభ్యసనము. పావులో కుక్కపై చేసిన ప్రయోగంలో గంట శబ్దానికి కూడా కుక్కకు లాలాజలం వస్తుంది. ఇక్కడ లాలాజలం అనేది నిబంధిత ప్రతిస్పందన. సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుటకు ఉపాధ్యాయుడు దీనిని విద్యార్థులలో పెంపొందించాలి. అంతర్దృష్టి అభ్యసనము. బంధురా ప్రకారం ప్రవర్తనను మలుచుకొనుటకు ఒక ముఖ్యమైన విధానము మోడలింగ్. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ప్రణాళిక చేయబడిన కృత్యాలు
వీటిపై దృష్టి పెట్టాలి. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు చలనాత్మక అభ్యసనం మీద దృష్టి పెట్టాలి. పిల్లల అభ్యసన ప్రక్రియలో అనుసరించాల్సిన సోపానాల సరియైన క్రమాన్ని గుర్తించండి. అవధానము, అభిరుచి, ప్రేరణ, అభ్యసనము, కొనసాగింపు. అవధానము, అభిరుచి, ప్రేరణ, అభ్యసనము, కొనసాగింపు ఇదే సరియైన క్రమము. లక్ష్మి బాల్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నది కనుక ఆమెకు అనేక జానపద పాటలు తెలుసు. ఆమె కుమార్తె కొన్ని జానపద పాటలు నేర్పించమని అడిగినప్పుడు తనకు వాటిలో చాలా వరకు గుర్తుకు రాలేదు. ఈ సందర్భంలో విస్మృతికి ఈ కారణాన్ని ఆపాదించవచ్చు. అనుపయోగము. కింది వాటిలో సమయం గడిచే కొద్దీ మరిచిపోయే అవకాశం ఉన్న వాటిని గుర్తించండి. అవగాహన లేకుండా నేర్చుకున్న విషయము. మ్యాచ్లో తన జట్టును గెలిపించడానికి అన్ని ఓవర్లు ముగిసే వరకు క్రీజులో ఉండాలని గ్రహించిన క్రికెటర్ జాగ్రత్తగా ఆడాడు. ఇక్కడ క్రికెటర్ ఈ విధమైన ప్రేరణ పొందాడు. అంతర్గతమైన ప్రేరణని పొందాడు. వార్డ్ అసోసియేషన్, క్లస్టర్ అసోసియేషన్ మరియు పెయిడ్ అసోసియేషన్ అనే పరీక్షలు దీనిని మాపనం చేయుటకు ఉపయోగపడతాయి. స్మృతిని మాపనం చేయడానికి ఉపయోగపడతాయి. వార్డ్ అసోసియేషన్, క్లస్టర్ అసోసియేషన్, పెయిడ్ అసోసియేషన్ అనే పరీక్షలు. వైగాట్స్కీ ప్రకారం స్వీయ నియంత్రణ కోసం భాషను ఉపయోగించడాన్ని ఇలా అంటారు. వ్యక్తిగత భాషణం అంటారు. అభ్యసనంలో అవగాహన, వివేచన పాత్రను నొక్కి చెప్పిన అభ్యసన సిద్ధాంతము గుర్తించండి. అంతర్దృష్టి అభ్యసనము. బిలియర్డ్స్ బోర్డులో క్యూ బాల్లను సంభాళించటం నేర్చుకుంటున్న పిల్లవాడు బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. క్రియాత్మక పద్ధతి. బియూటీ ఉచ్చారణ నేర్చుకున్న పిల్లవాడు పియూటీ అనే పదాన్ని తప్పుగా ఉచ్చరించాడు. దీనికి కారణము ప్రతికూల అభ్యసన బదలాయింపు. కింది వాటిలో ఒకటి సంజ్ఞానాత్మక రంగానికి చెందినది. నిర్ణయం తీసుకునే నైపుణ్యము. ప్రయోగాత్మక అనుభవాలు, అన్వేషణాత్మక అభ్యసన, ప్రయోగీకరణము, జ్ఞానాన్ని సొంతంగా నిర్మించుకోవడం మొదలైన వాటితో కూడిన బోధన అభ్యసన ప్రక్రియ. ఆవిష్కరణ అభ్యసనము. కింది వాటిలో ఒకటి పిల్లలు అభ్యసనానికి సిద్ధంగా లేరని సూచిస్తుంది. ఏకాగ్రత లేకపోవడం. ఎలిమెంటరీ స్థాయి విద్యార్థులలో మేధో వికాసాన్ని పెంపొందించడానికి పాఠశాల ఈ విధమైన ఏర్పాట్లు చేయాలి. సముచితమైన మరియు ఉత్తేజపరిచే పరిసరాలను. ఒక ఉపాధ్యాయుడు అతని విద్యార్థుల ప్రతి సరియైన ప్రతిస్పందనకు పునర్బలనాన్ని ఇస్తాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించే పునర్బలన షెడ్యూల్. నిరంతర పునర్బలనము. కేవలము ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్యనున్న సంసర్గం ఆధారంగా అభ్యసనాన్ని వివరించని అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించండి. అంతర్దృష్టి అభ్యసనము. పాఠశాలలో బలవంతంగా తన తల్లిదండ్రులచే చేర్పించబడిన ఒక విద్యార్థి పాఠశాలలోని ఉల్లాసభరితమైన పరిసరాన్ని ఇష్టపడటం ప్రారంభించాడు. అప్పటి నుంచి స్నేహితులు, ఉపాధ్యాయుల సహవాసంతో ఆనందం పొందడానికి రోజు పాఠశాలకు హాజరవుతున్నాడు. థార్న్డైక్ యొక్క ఈ అభ్యసన నియమము విద్యార్థి యొక్క ప్రవర్తనను వివరిస్తుంది.
ఫలిత నియమము. కింది వాటి నుండి నిబంధన ప్రక్రియకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఇది సరికాని వైఖరులను మార్చుకోవడంలో తోడ్పడదు. ఈ అంశాలను అనుసరించడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులు కొత్త భావనలను అభ్యసించుటకు పెంపొందించవచ్చు. ఏ ప్రస్తుత మరియు పూర్వ భావనల మధ్య సారూప్యతలను నొక్కి చెప్పడం. బి సూత్రాల అన్వయంపై దృష్టి పెట్టడం. సి భావనలను స్పష్టంతో చెప్పడం. ఇక్కడ ఇచ్చినటువంటి 3 కూడా సరి అయినవే. ఒక 10వ తరగతి విద్యార్థి భాషా పాఠ్యపుస్తకాన్ని చదవమని ఉపాధ్యాయుడు చెప్పినప్పటికీ సబ్జెక్ట్ పట్ల మక్కువ కారణంగా యాంత్రిక సంబంధ పుస్తకాలను చదువుతున్నాడు. విద్యార్థి యాంత్రిక సంబంధ పుస్తకాలను మాత్రమే చదవడం ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది అంటే అంతర్గత ప్రేరణను సూచిస్తుంది. కింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు: ఏ అభ్యాసకుడి ఆరోగ్యము, బి బోధనాభ్యాసన సామాగ్రి, సి అభ్యాసకుని నైపుణ్యాలు, డి ఉపాధ్యాయుని జ్ఞానము. ఇక్కడ ఇచ్చినటువంటి అభ్యాసకుడి ఆరోగ్యము, బోధనాభ్యాసన సామాగ్రి, అభ్యాసకుని నైపుణ్యాలు, ఉపాధ్యాయుని జ్ఞానము ఇవన్నీ కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. ఈ క్రింది వాటిలో శాస్త్రీయ నిబంధన యొక్క ఉదాహరణను గుర్తించండి అని ఇచ్చారు. పూర్వ పాఠశాల దశ పిల్లలను మొదట్లో టాఫీలు మరియు బొమ్మలు ఇవ్వడం ద్వారా పాఠశాలకు అలవాటు పడేలా చేసి ఆ తర్వాత నెమ్మదిగా వారు ఇష్టపడే ఇతర కృత్యాలు చేయించి పాఠశాలకు ఇష్టంగా వెళ్ళేలాగా చేయడం అనేది శాస్త్రీయ నిబంధన యొక్క ఉదాహరణ. తన తాగుబోతు తండ్రి అనారోగ్యంతో బాధపడటం చూసి మద్యపానం అసలు తీసుకోకూడదని ఒక పిల్లవాడు నిర్ణయించుకున్నాడు. బండూరా ప్రకారం ఇక్కడ అభ్యసనము దీని వలన జరిగింది. ప్రవర్తన యొక్క పరిణామాలను గమనించడం వలన జరిగింది. కింది వాటిలో ఒకటి ప్రేరణను కలిగించే టెక్నిక్ కాదు. నిబంధనము మరియు స్వయంచాలనం అనేవి ప్రేరణను కలిగించే టెక్నిక్స్ కాదు. కింది వాటిలో అభ్యసన బదలాయింపు తోడ్పడనిది. ఏకాంతము. ఏకాంతం అనేది అభ్యసన బదలాయింపు తోడ్పడని విషయము. వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో అభ్యసనము ఈ సందర్భంలో జరుగుతుంది. సాంఘిక సాంస్కృతిక సందర్భంలో మాత్రమే అభ్యసనం అనేది పిల్లలలో జరుగుతుంది వైగాట్స్కీ ప్రకారం. క్రింది వాటిలో ఒకటి ఉద్దేశపూర్వకంగా మరిచిపోవడమునకు సంబంధించినది. దమనము. క్రింది వాటిలో కార్యక్రమయుత అభ్యసనం యొక్క లక్షణాన్ని గుర్తించండి. ఏ అభ్యాసకులు చురుకుగా పాల్గొనటం, బి తక్షణ పరిపుష్టి, సి స్వీయ వేగంతో అభ్యసించడం. ఇక్కడ ఇచ్చినటువంటి అభ్యాసకులు చురుగ్గా పాల్గొనటం, తక్షణ పరిపుష్టి, స్వీయ వేగంతో అభ్యసించడం ఇవన్నీ కూడా కార్యక్రమయుత అభ్యసనం యొక్క లక్షణాలే. కింది వాటి నుండి భావావేశ రంగానికి సంబంధించిన ప్రక్రియను గుర్తించండి. ప్రేరణ. ప్రేరణ అనేది భావావేశ రంగానికి సంబంధించిన ప్రక్రియ. వైగోట్స్కీ రూపొందించిన సమీప అభివృద్ధి క్షేత్రం భావన ప్రకారం ఒక నిర్దిష్ట విద్యా సంవత్సరానికి ప్రణాళిక చేయబడిన సిలబస్ విద్యార్థులు వాటిని ఈ విధంగా చేయగలిగేలా ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుని సహకారంతో విద్యార్థులు చేయగలిగే విధంగా ఉండాలి. విష్ణు రామాయణం నుండి ఒక కథను చదివి ఆ తర్వాత మహాభారతం నుండి ఒక కథను చదివాడు. అతని తల్లి రామాయణం కథలో ఒక ప్రశ్న అడిగినప్పుడు అతను మహాభారతం కథ నుండి సమాధానం ఇస్తున్నాడు.
ఇది దేనిని సూచిస్తుంది అంటే తిరోగమన అవరోధమును సూచిస్తుంది. బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం సంగీత సంకేతాలు ఈ ప్రాతినిధ్య విధానానికి ఒక ఉదాహరణ. చిత్ర ప్రతిమ. సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన 2 సంవత్సరాల వయసు గల కుమార్తెను ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలుగా చేయాలని నిశ్చయించుకున్నాడు. అతను శ్రద్ధ వహించవలసిన ప్రాథమిక విషయము ఏమిటి? అమ్మాయికి సంగీతం నేర్చుకునే పరిపక్వత వచ్చే వరకు వేచి ఉండటం. ఈ విషయంలో నిబంధన ద్వారా అభ్యసించటం మరింత అనుకూలంగా ఉంటుంది. వైఖరులను పెంపొందించడంలో నిబంధన ద్వారా అభ్యసించడం మరింత అనుకూలంగా ఉంటుంది. మంచి సౌకర్యవంతమైన ఉమ్మడి కుటుంబంలో పెరుగుతున్న ఒక చిన్న పిల్లవాడు పెద్దలందరినీ మర్యాదగా పలకరిస్తాడు మరియు అతను ఉపాధ్యాయులు మరియు ఇతర తల్లిదండ్రులతో అదే ప్రవర్తనను ప్రదర్శించాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు, అనుకూల బదలాయింపు. అభ్యసనకు సంబంధించి అభ్యాసకుడి వ్యక్తిగత కారకాలను గుర్తించండి. సహజ సామర్థ్యాలు అనేవి అభ్యసనకు సంబంధించి అభ్యాసకుడి వ్యక్తిగత కారకాలు. క్రింద ఒక వ్యక్తి యొక్క కొన్ని అవసరాలు ఇవ్వబడ్డాయి. మాస్లో యొక్క అవసరాల సోపాన క్రమంలో వాటిని అమర్చండి. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే సమర్థత కలిగి ఉండే అవసరము, నీటి అవసరము, భద్రత అవసరము, ఇతరులతో కలిసి ఉండే అవసరము, ఆత్మ సాఫల్యత అవసరము. ఇక్కడ మనం కానీ గుర్తించినట్లయితే మొట్టమొదటి నీటి అవసరము, ఇది మొదట అన్నమాట. నీటి అవసరము, తర్వాత భద్రత అవసరం, ఇది రెండవది. తర్వాత ఇతరులతో కలిసి ఉండే అవసరం, ఇది మూడవది. సమర్థత కలిగి ఉండే అవసరం, ఇది నాలుగవది. తర్వాత ఆత్మ సాఫల్యత అవసరం, ఇది ఐదవది అన్నమాట. నీటి అవసరము, భద్రత అవసరము, ఇతరులతో కలిసి ఉండే అవసరము, సమర్థత కలిగి ఉండే అవసరము, ఆత్మ సాఫల్యత అవసరం. కింది వాటిలో ప్రేరణ యొక్క సాధారణ సూత్రాలను గుర్తించండి. ఏ అభ్యసనకు సంసిద్ధత, బి అభ్యసనంలో చురుకుగా పాల్గొనడం, సి లక్ష్యము మరియు ప్రయోజనం యొక్క స్పష్టత, డి తగిన పద్ధతులు మరియు పరిసరాల ఉపయోగము. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ప్రేరణ యొక్క సాధారణ సూత్రాలే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అంకిత్ తన తల్లిదండ్రులతో పాటు సెలవులకు మొదట మలేషియా, తర్వాత థాయిలాండ్ వెళ్ళాడు. కొంతకాలానికి అతను థాయిలాండ్ కంటే మలేషియా జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తు చేసుకోగలిగాడు. ఇది దేనిని సూచిస్తుంది? పురోగమన అవరోధము. బ్రోనర్ యొక్క సర్పిల విద్య విధానాన్ని సమర్థించని స్టేట్మెంట్ను గుర్తించండి. విద్యార్థులు ఒక భావనను పూర్తిగా నేర్చుకున్న తర్వాత వేరే కొత్త భావనకి వెళ్ళవచ్చు అనేది బ్రోనర్ యొక్క సర్పిల విధానాన్ని సమర్థించనటువంటి స్టేట్మెంట్ అది. బండూరా ప్రకారం అభ్యసనము ప్రవర్తన మరియు సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఒక విద్యార్థి గణిత సమస్యని పరిష్కరించాడు. మళ్ళీ అతను కొంచెం కష్టంగా ఉన్న మరొక సమస్యని పరిష్కరించాడు. ఆ ప్రోత్సాహంతో అతను నిరంతరం గణిత సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉన్నాడు. థాండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి ఇది ఒక ఉదాహరణ. ఫలిత నియమం యొక్క ఉదాహరణ. పువ్వు యొక్క భాగాలు అనే అంశాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు మొదట పుష్పాన్ని మొత్తంగాను చూపించి
తర్వాత పుష్పంలోని భాగాలను వివరించారు. ఉపాధ్యాయుడు అనుసరించిన పద్ధతి ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. ఒక పూర్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తగిన సమయాల్లో బహుమతులను ఉపయోగించడం ద్వారా 4 సంవత్సరాల పిల్లవాడి వేధింపు ప్రవర్తనను మార్చారు. ఈ విధమైన ప్రవర్తన మార్పును ఈ సిద్ధాంతం ద్వారా బాగా వివరించవచ్చు. కార్యసాధక నిబంధనం ద్వారా. కింది వాటిలో ఫలిత నియమానికి ఉదాహరణ. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాసులో మెచ్చుకోవడం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించాడు. ఇదే ఫలిత నియమానికి ఉదాహరణ. వైగాట్స్కీ ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంస్కృతి అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. గెస్టాల్ట్ ప్రకారం కింది వాటిలో ఒకటి అభ్యసనానికి ఆధారము. అంతర్దృష్టి అనేది అభ్యసనానికి ఆధారము. నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించే అభ్యసన రంగము. చలనాత్మక రంగము. రాహుల్ ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నాడు. పరీక్షలో ఆసియాను గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవడం వలన అతను ఉత్తర అమెరికాకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాయలేకపోయాడు. ఇది ఈ రకమైన విస్మృతి. పురోగమన అవరోధము. కింది వాటిలో అనుకూల బదిలీని ప్రోత్సహించే దానిని గుర్తించండి. నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం అనేది అనుకూల బదిలీని ప్రోత్సహిస్తుంది. ఉద్దేశపూర్వక విస్మృతి. దమనం అనేది ఉద్దేశపూర్వక విస్మృతి. అభ్యసన వక్రరేఖలో తర్వాత పెరుగుదల ఉన్నప్పటికీ కొంతకాలం పాటు స్పష్టమైన పురోగతి లేని కాలము. పీఠభూమి. పావ్లోవ్ నిబంధన సిద్ధాంతంలో గంట మ్రోగడం నిబంధిత ఉద్దీపనను సూచిస్తుంది. బ్రోనర్ విద్యార్థులు దీనిని చేపట్టుటకై వారిని ఉత్తేజపరిచే సమస్యాత్మక పరిస్థితులను ఉపాధ్యాయులు కల్పించాలని చెప్పారు. కనుగొనటము. కింది వాటిలో స్కిన్నర్ ప్రకారం అభ్యసనము ప్రభావవంతంగా సాగుటకు తోడ్పడనిది. క్రమం తప్పకుండా శిక్షణను ఉపయోగించడం. విద్యార్థులు నేర్చుకున్న సమాచారాన్ని తెలుసుకొనుటకు సరళమైన ప్రశ్నలను అడిగే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న పద్ధతి. పునఃస్మరణ. గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావనను నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే అది. ప్రతికూల బదలాయింపు. ఫ్రీ స్కూల్లో వస్తువులను బోధించడానికి చిత్రాలతో కూడిన ఫ్లాష్ కార్డులను ఉపయోగించటం ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ నిబంధన. కింది వాటిలో మాస్లో యొక్క క్రమానుగత అవసరాల నిర్మాణంలో కింద నుంచి మూడవది. ప్రేమ వాత్సల్య సంబంధితం అనేది మాస్లో క్రమానుగత అవసరాల నిర్మాణంలో కింద నుంచి మూడవది. భాగస్వామ్య అభ్యసనం అనేది ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క అభ్యసన భావన నుండి మొలకెత్తింది. లెవ్ వైగాట్స్కీ. క్రింది వారిలో కోహ్లర్ మరియు వర్ధమేయర్లతో కలిసి గెస్టాల్ట్ సైకాలజీని అభివృద్ధి చేసిన వారు. కర్ట్ కోఫ్కా. విద్యార్థి
కొత్త పాఠశాలల్లో సర్దుబాటు అయ్యే సమయంలో ఉపయోగించే అభ్యసన రంగము. భావావేశ రంగము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.